గట్టి మన పిల్లోడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అనే టెన్షన్ మనకు ఉంటుంది కాబట్టి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ మనకు అన్నీ ఫ్రీ కాబట్టి మనం అసలు పిల్లోడి గురించి ఆలోచించద్దా అలా కాకుండా ఎవరైతే తల్లిదండ్రులు వచ్చారో మీరు మీ పిల్లల్ని చాలా బాధ్యతగా చూసుకోవాలి. టీచర్స్ చూస్తారు, వాళ్ళకున్న టైమింగ్స్ ప్రకారం చేస్తారు, కానీ మెయిన్ రోల్ పిల్లవాడు బాగున్నాడా బాలేడా, రేపు పెద్ద అయిన తర్వాత ప్రయోజకుడు అవుతున్నాడా అవ్వట్లేదా, ఈ దేశానికి ఉపయోగపడుతున్నాడా లేకపోతే యూస్లెస్గా అయిపోతున్నాడా అనేటువంటి దానికి 100% రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ది. ఇది నేను టీచర్స్గా వాళ్ళు చెప్తారు, క్లాస్లో ఉన్నంత వరకు చెప్పి పంపిస్తారు, కానీ మీ పిల్లవాడిని జాగ్రత్త చేసుకునే బాధ్యత 100% తల్లిదండ్రుల మీదే ఉంది. ప్రతిరోజు ఒక అరగంటన్నా మీ అబ్బాయితో మీ అమ్మాయితో కూర్చొని ఆ రోజు స్కూల్లో అసలు ఏం చెప్పారు, ఏం నచ్చింది, మీ అబ్బాయికి స్కూల్లో ఏం నచ్చలేదు, ఎవరితో అన్నా గొడవ పడ్డాడా, దేని గురించి అన్నా భయపడుతున్నాడా, లేకపోతే చదువులో వెనకబడిపోతున్నాడా, మిగతా వాళ్ళతో కంపీట్ అవ్వలేకపోతున్నాడా, వాట్ ఈస్ హిస్ ప్రాబ్లం, సైకలాజికల్గా ఏం చేస్తున్నాడు, దేని గురించి ఆలోచిస్తున్నాడు, చదవగలుగుతున్నాడా, ముందు సబ్జెక్ట్స్ అన్నీ ఇచ్చినవన్నీ మంచి మార్కులు వస్తున్నాయా, వాడికి అవగాహన అవుతుందా, రేపు జీవితంలో ఏం చేయాలి అనే దాని మీద క్లారిటీ అనేటువంటిది మీ పిల్లవాడికి మీరు రోజు ఒక అరగంట ఖచ్చితంగా ఫాదర్ ఆర్ మదర్ ఇద్దరు ఎవరో ఒకళ్ళు కూర్చొని మీ పిల్లాడితో మీరు మాట్లాడాలి. ఇది ఫస్ట్గా అందరూ పేరెంట్స్కి నేను చెప్పేది. ఇది మీరు చేయకపోతే మీరు మీ పిల్లల్ని పెంచడంలో విఫలమైనట్టే. ఇంత కరాకచ్చిగా చెప్తున్నాను కానీ ఇదే వాస్తవం. మీరు మీ పిల్లవాడికి అరగంట టైం ఇవ్వకుండా నేను పొలంలో ఏదో పని చేస్తాను, నేను ఫ్యాక్టరీలో ఏదో పని చేస్తానంటే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నట్టు, దీనికోసం పనిచేస్తున్నట్టు, మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు పనిచేస్తున్నారు, మీ పిల్లవాడిని సరిగ్గా ఎదిగించుకోవడానికి మీరు పనిచేస్తున్నారు. అందుకని మీ పిల్లవాడితో మీ అమ్మాయితో మీరు అరగంట సేపు అన్నా కనీసం వారంలో 4-5 సార్లన్నా కూర్చొని మాట్లాడండి. ఏం జరుగుతుంది, వాడు ఎలాంటి వాడితో స్నేహం చేస్తున్నారు, వాడు అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఏముంది అనేటువంటిది తెలుసుకోవాలి. ఇవాళ మనం సెల్ ఫోన్లు ఇచ్చేసి వదిలేస్తున్నాం, వాళ్ళు ఏం చూస్తున్నారో మనకు తెలియదు, దేనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో తెలియదు. ముఖ్యంగా టీనేజర్స్ అందరికీ వాళ్ళ మైండ్ అనేటువంటిది స్టేబుల్గా ఉండవు, థాట్స్ అనేవి చాలా అగ్రెసివ్గా ఉంటాయి, కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు. అట్లాంటి వాళ్ళతో మీరు కూర్చోబెట్టుకొని ఫ్రెండ్లీగా మాట్లాడితే తప్పకుండా మీతో వాళ్ళు సఖ్యతగా ఉండి వాళ్ళ యొక్క ఇబ్బందులు చెప్పడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఇది పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేసేది ఇది ఒక్కటే, మీరు మీ అబ్బాయితో ఒక ½ an hour ఎవ్రీడే మాట్లాడండి. వాళ్ళకి ఏమి ఇష్టం లేదు, ఏం చేయాలనుకుంటున్నాడు, ఇది మీరు తరచుగా చూస్తూ ఏ సబ్జెక్ట్లో వెనకున్నాడు, ఎందుకు చదవలేకపోతున్నాడు, చదవుకోకుండా మంచి మార్కులు రాకోకుండానే నెక్స్ట్ క్లాస్కి వచ్చేసాడా, ఎందులో వెనకున్నాడు అనేది తెలుసుకొని మీరు పర్సనల్గా వచ్చి టీచర్తో మాట్లాడి ఆ సబ్జెక్ట్లో ఇంప్రవైజ్ చేయండి. ఇప్పుడు మనం FLN అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం, ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ అని. ఎందులో వెనకబడితే దానికి మళ్ళీ మనం స్పెషల్గా స్కూల్లోనే ఈ ప్రోగ్రామ్ కూడా చేసాం. బయట అయితే మనం ట్యూషన్స్ పంపించాలి, ఫీజులు కట్టాలి, చాలా ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ ఇక్కడే ఉంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇది వన్ ఆఫ్ ది పేరెంట్ టీచర్ మీటింగ్ యొక్క ఆబ్జెక్టివ్. ఇది నేను పేరెంట్స్కి చెప్పాను. అలాగే నేను స్టూడెంట్స్ ఆల్రెడీ ఇంటర్మీడియట్కి వచ్చారు, ఫస్ట్ జూనియర్ కాలేజ్ గురించి మాట్లాడితే ఇంటర్మీడియట్కి వచ్చారు అంటే 10th పాస్ అయిపోయారు, ఇంటర్మీడియట్కి వచ్చారు. ఈ పాటికే మీరు ఏం చేయాలి అనేటువంటి క్లారిటీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఉన్న అబ్బాయిలందరికీ ఆలోచించాలి. డోంట్ జస్ట్ వేస్ట్ యువర్ టైం. ఏదో టైంపాస్గా స్కూల్కి వచ్చాము, ఏదో సినిమాలు చూసాము, ఇలా ఆలోచిస్తే ఆ తర్వాత మీరు యూ విల్ నాట్ హ్యావ్ అ గుడ్ కెరియర్. అది నేను చెప్తే బాగుండదు. సో సీరియస్గా తీసుకొని చక్కగా చదవాలి, ఏం అవ్వాలి అనుకుంటున్నారు మీద క్లారిటీ ఉండాలి. జూనియర్ కాలేజెస్ అందరికీ ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంకల్ప్ అనే ప్రోగ్రామ్ తెచ్చారు. ఇప్పటి వరకు అసలు మీకు ఎంత సిలబస్ అయిందో నాకు తెలియదు, 50%, 60% ఎంత అయిందో. ఆ బ్యాలెన్స్ అంతా కూడా November 24th నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేసామని చెప్తున్నారు. ఒక 1 monthలో మీకు పెండింగ్ ఉన్నంత సిలబస్ అంతా కంప్లీట్ చేసి మధ్యాహ్నం నుంచి మీకు టెస్ట్లు పెడతారు. టెస్ట్లు ఎందుకు పెట్టాలి, మీకు ఏమొచ్చో ఏం రాదో తెలుసుకోవాలి కదా, మీకు ఎంతవరకు అర్థమైందో మీకు తెలియాలి. మీరు రేపు ఇంటర్మీడియట్ పాస్ అవుతారా లేదా అనే నమ్మకం మీకు ఉండాలి. ఫస్ట్ అది ఉండాలి అంటే మీరు బ్యాక్లాగ్ సిలబస్ ఎంత ఉందో చూసి మధ్యాహ్నం ప్రతిరోజు వీళ్ళు పెట్టే టెస్ట్లు రాయండి. ఈ 3 months సంకల్ప్ ప్రోగ్రామ్ అనేటువంటిది చక్కగా యూజ్ చేసుకొని రేపు మీకు ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యేటువంటి ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ సరిగ్గా రాయాలి.
ఖచ్చితంగా అందరూ పాస్ అవ్వాలి. పాస్ అయితే సరిపోదు, హయ్యెస్ట్ మార్క్స్ తేవాలి, ఈ కాలేజీకి మంచి పేరు కూడా తీసుకురావాలి. సో ఇది మీరు అందరూ కూడా మీ దృష్టిలో పెట్టుకుంటారు అనుకుంటున్నాను. సంకల్ప ప్రోగ్రామ్ యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నారు. చేసుకుంటారా? అమ్మాయిలే చెప్తున్నారు, అబ్బాయిలు ఏం చేస్తారు? గట్టిగా చెప్పండి. సంకల్ప ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని టెస్ట్స్ అన్ని రాస్తాము. ఎక్కడెక్కడైతే బ్యాక్లాగ్ ఉన్న ఏ సబ్జెక్ట్స్ మాకు రావో దాని మీద మీరు ఇంప్రూవ్ చేసుకొని సీరియస్గా చదవండి. మీరు ఎప్పుడూ కూడా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారా లేదా అని మీకు తెలియాలి. సరిగ్గా చదవని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమొస్తుంది? మీరు ఇంకా వెనకబడిపోతారు, పైకి వెళ్ళడం పోయి లాస్ట్కి వెళ్ళిపోతారు. సో మీ చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ బాగుండాలి, మీ ఫ్రెండ్స్ బాగుండాలి, వాళ్ళ తప్పులు చేస్తే మీరు కరెక్ట్ చేయాలి. ఫ్రెండ్లీగా ఉంటూ అందరూ కలిసి కట్టుగా చదువుకోవాలి. ఒక సబ్జెక్ట్ కష్టంగా ఉంటే బాగా చదివే వాడి దగ్గరికి వెళ్ళి అడగడంలో తప్పలేదు. నాకు ఈ ప్రాబ్లం రావట్లేదు, ఎలా చేయాలి, నాకు నేర్పించు అని అడగడంలో తప్పలేదు. అడగడంలో సిగ్గుపడక్కర్లేదు. రేపు ఫెయిల్ అవుతే ఏం చేస్తారు? అది ఇంకా సిగ్గు వచ్చే పని. అందుకు టుగెదర్గా కంబైన్ స్టడీస్ చేస్తా, బాగా చదువుతా ఈ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకొని మీరందరూ కూడా ఈ స్కూల్ని, ఈ కాలేజ్ నుంచి మంచి పర్సంటేజ్తో మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అది మీ తల్లిదండ్రులు, మీరు, ఈ కాలేజ్ యాజమాన్యం అందరూ కూడా సీరియస్గా ఈ ప్రోగ్రామ్ తీసుకొని డెఫినెట్గా అందరూ బోర్డ్ ఎగ్జామ్స్ బాగా రాయండి. కమింగ్ టు ది స్కూల్ పిల్లలకు కూడా మీరు కూడా ఏం చేయాలి అంటే ఎవ్రీడే ఆ రోజు ఏం చెప్పారు స్కూల్లో అది ఇంటికి వచ్చిన తర్వాత చదవాలి. అలా ప్రతిరోజు చదివితేనే చదివింది క్లాస్లో చదివింది ఏ రోజు చెప్పింది ఆ రోజు చదివితే మీకు గుర్తుంటుంది. ఒకసారి చదివిన తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత అడిగితే చెప్పగలరా? చెప్పలేరు. చెప్పాలి అంటే ఏం చేయాలి? వారానికి ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోవాలి, ప్రతిరోజు రివిజన్ చేయాలి, దానికి సంబంధించినటువంటి 2-3 పుస్తకాలన్నీ చదువుకోవాలి, నోట్స్ శ్రద్ధగా రాయాలి, మీ యొక్క హ్యాండ్ రైటింగ్ బాగుండాలి. ఇవన్నీ ఖచ్చితంగా చేసుకుంటూ వెళితే డెఫినెట్గా మీరు మంచి మార్క్స్, మ్యాథ్స్లో కూడా బాగా చేస్తారు. ఎగ్జాంపుల్స్ చేయాలి. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్, ఇవన్నీ మీకు తెలుసో లేదో నాకు తెలియదు, బట్ నేనైతే మా అబ్బాయిని ఇలా చదివించాను, అందుకే మీకు చెప్తున్నాను. ఒక చాప్టర్ తీసుకుంటే ఎగ్జాంపుల్స్ అన్ని ఫస్ట్ చేయాలి. మ్యాథ్స్లో, సైన్స్లో చేస్తే మనకి కాన్సెప్ట్ అర్థమవుతుంది. కాన్సెప్ట్ తెలియకుండా చదవడం వల్ల ఉపయోగం ఉండదు. కాన్సెప్ట్ నేర్చుకోండి, సబ్జెక్ట్ బిల్డ్ చేసుకోండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే మనము డిసిప్లిన్డ్గా ఉండాలి. డిసిప్లిన్డ్గా ఎందుకు ఉండాలి? మీకోసం మీరు డిసిప్లిన్డ్గా ఉండాలి. ఎవరి కోసమో డిసిప్లిన్డ్గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు డిసిప్లిన్డ్గా ఉంటే మీ లైఫ్ కూడా డిసిప్లిన్డ్గా ఉంటుంది, హ్యాపీగా ఉండడానికి అది తోడ్పడుతుంది. మీ ప్రతి ఒక్కరికి డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఎందులో హ్యాపీనెస్గా ఉంది, ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు? మీరు హ్యాపీగా ఉండటానికి సరైన మార్గంలో కూడా ఆలోచించాలి. తప్పుడు మార్గంలో ఆలోచిస్తే హ్యాపీనెస్ రాదు. అది ఆ నిమిషానికి రావచ్చు, బట్ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా బ్యాడ్గా ఉంటాయి. సో అందుకు రైట్ వేలో రైట్గా ఆలోచించడం చాలా ముఖ్యం. చదువుతో పాటు డిసిప్లిన్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది చాలామంది పిల్లలకి అర్థం కాకపోవచ్చు. డిసిప్లిన్డ్గా లేకపోతే లైఫ్లో మీరు ఏమి సాధించలేరు. యూ విల్ బి లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. మామూలుగా అందరిలో ఏదో 100 కోట్ల జనాభాలో మీరు ఒకళ్ళు అయిపోతారు. అలా ఉండాలా లేదా సపరేట్ ఐడెంటిటీ మీకు మీరు కావాలా అనేటువంటిది మీ ఆలోచించే విధానం, మీరు చేసే కృషి మీద ఆధారపడి ఉంటుంది. డిసిప్లిన్డ్గా ఉండండి, మంచి సిటిజన్గా ఉండండి, తప్పులు చేయకండి, డ్రగ్స్ ఇలాంటివన్నీ రాంగ్ థాట్స్లోకి వెళ్ళకండి. ఎవరన్నా అలా మీరు ప్రోత్సహిస్తే వెంటనే వచ్చి స్కూల్ స్టాఫ్కి చెప్పండి, కాలేజ్ వాళ్ళకి చెప్పండి. మెనీ టీమ్స్ పెట్టాము, పోలీసులకి చెప్పండి. డోంట్ గో ఇన్ టు రాంగ్ థింగ్స్ చేస్తే యువర్ లైఫ్ విల్ బి టోటలీ డిరైవ్డ్. ఇంక మీరు దాని నుంచి బయటకు తీసుకురావడానికి ఏముండదు. నోబడీ విల్ హెల్ప్ యూ. పేరెంట్స్ కన్నందుకు వీళ్ళెందుకు కన్నాం రా బాబు అనే పరిస్థితికి ఏ పిల్లవాడు తీసుకురాకూడదు. తల్లిదండ్రులు కూడా నేను చిన్నప్పటి నుంచి పట్టించుకుంటే బాగుండేది, తర్వాత పట్టించుకోలేదు అనుకుంటే ఉపయోగం కూడా ఉండదు. సో మనం అందరము కూడా దీంట్లో ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ బిల్డింగ్ అ గుడ్ సొసైటీ. మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించాలి అంటే ప్రతి ఒక్కరం సరిగ్గా ఉండాలి, మంచి పనులు చేయాలి. అందుకు నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుల పాత్ర తల్లిదండ్రులు నిర్వహించాలి, టీచర్స్ బాధ్యత టీచర్స్ నిర్వహించాలి, ఆఫీసర్స్గా మేము చేయాల్సినటువంటి మేము చేయాలి, పిల్లలుగా మీరు చేయాల్సినవి 2 పనులు. చక్కగా ఉంటాం, మంచిగా చదువుకోవటం.
ఈ 2 పనులు సరిగ్గా చేస్తే ఎవ్రీబడి విల్ బి హ్యాపీ, యూ విల్ బి హ్యాపీ ఫస్ట్. ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సంకల్ప్ ఖచ్చితంగా జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ యూజ్ చేసుకోవాలి. ఇది అంతకుముందు ఎప్పుడూ చేయలేదు ఈ ప్రోగ్రాము. సో ఇది ఒక రివిజన్ ప్రోగ్రామ్. నేను మళ్ళీ చెప్తున్నాను, దీన్ని నిర్లక్ష్యం చేయకుండా సరిగ్గా సంకల్ప ప్రోగ్రామ్ యూజ్ చేసుకోండి. పేరెంట్స్ అందరికీ కూడా 3 monthsకి ఒకసారి వచ్చి టీచర్స్తో మాట్లాడండి. మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, వాడు మెంటల్ కండిషన్ ఎట్లా ఉంది, సైకలాజికల్ కండిషన్ ఎట్లుందనే తెలుసుకోండి. ఈ యొక్క పేరెంట్ టీచర్ మీటింగ్ని యూజ్ చేసుకోండి. అందరూ కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ సో మచ్.